కరోనా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆ రోజులన్నీ మర్చిపోయాం. మళ్ళీ పాత భావనలు, పాత బుద్ధులు, పాత పనులు చేస్తూనే ఉన్నాం. మళ్ళీ మామూలుగా అయిపోయాం అందరం. ఒక్కసారి అప్పటి రోజులు గుర్తు చేసుకుందామా? కరోనా వచ్చి బెడ్స్ దొరక్క ఇంట్లోనే క్వారంటైన్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళకి భోజనం ఎలా మరి? కొంతమంది చాలామందికి భోజనాలు అందించారు, ఇంటికి తీసుకెళ్ళి కూడా ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అలాంటి ఒక కుటుంబంలో 5గురు ఉన్నారు. 5గురికి కరోనా వచ్చింది. బయటికి రావడానికి లేదు, డోర్లు క్లోజ్ చేసి లోపలే ఉంటున్నారు. వాళ్ళకి ఒక దానకర్త ఎవరో, వాళ్ళకని కాదు, ఆ చుట్టూ ఆ అపార్ట్మెంట్ మొత్తానికి ఇంకా చాలామందికి, కొన్ని వందల మందికి ఫుడ్ పంచుతూ ఉన్నారు. నేను అందులో ఒక కుటుంబం గురించి చెప్తున్నాను. ఆ కుటుంబంలో 5గురికి ప్రతిరోజు ఈయన భోజనం ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. అమ్మాయి ఎంతమంది ఉన్నారమ్మా అని డోర్ కొట్టి అడిగితే 5గురు అండి అని చెప్పారనమాట. సరే అని, అమ్మ 5 పొట్లాలు ఇక్కడ పెడుతున్నాను తీసుకోండి అని. వాళ్ళని వీళ్ళని వాళ్ళు చూడడానికి లేదు, లోపలికి వెళ్ళడానికి లేదు, వాళ్ళు బయటికి రావడానికి లేదు. వీళ్ళ గుమ్మం ముందు పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. అందరి గుమ్మాల ముందు అలా పెట్టేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఆ గుమ్మం ముందు పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి శానిటైజ్ చేసి అది తీసి లోపల పెట్టుకునేవారు అనమాట, తినేవాళ్ళు. సరే, అలా 5గురికి భోజనం పెట్టి వెళ్ళిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత, అమ్మ 5 పొట్లాలు ఇక్కడ పెట్టాను తీసుకోండి అంటే, 5 పొట్లాలు అవసరం లేదు బాబు, 4 చాలు అన్నారు. అదేంటమ్మా మిగిలిపోతుందా, ఎక్కువ అవుతుందా ఏంటి అని అడిగారు పెట్టినాయి. కాదండి, మా వారు వెళ్ళిపోయారు కరోనాతో, 4గురమే మిగిలాం అని ఆవిడ చెప్పింది. ఓహో సారీ అమ్మా అని చెప్పి 4 పొట్లాలు అక్కడ పెట్టి వెళ్ళారు. మరో 2 రోజుల తర్వాత 3 పొట్లాలు చాలండి అని. అమ్మ 4 పొట్లాలు ఇక్కడ పెట్టి వెళ్తున్నాను తీసుకోండి అని. మరి డోర్ కొట్టి చెప్పాలిగా, మరి పెట్టారో లేదో తెలియదు కదా. చేతులు గ్లౌజులు వేసుకుని డోర్ కొట్టో లేకపోతే బెల్ కొట్టో చెప్పాలన్నమాట, శానిటైజ్ చేసుకునైనా. అలా చెప్పినప్పుడు ఆవిడంది, 4 అవసరం లేదండి, 3 చాలు అంటే. అదేంటమ్మా అంటే, మా పెద్దబ్బాయి వెళ్ళిపోయాడండి, చనిపోయాడు. తర్వాత ఇంక సరే ఏం చేస్తారు, ఎవరైనా అందరూ చనిపోతున్నారు, ఎవరి కోసమని బాధపడతారు పాపం పెట్టి ఆయన. అలా తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తే 2 పొట్లాలే చాలండి. 3 పెట్టమన్నారు కదా, 3 తర్వాత 2కి వచ్చేసింది అది. అదేమిటమ్మా అంటే, మా చిన్నబ్బాయి కూడా చనిపోయాడు. తర్వాత ఆ 2 పొట్లాలు కాస్త 1 పొట్లం చాలండి, అది కూడా నాకు తీసుకోవాలని లేదు, నేను ఒక్కదాన్నే మిగిలాను, నా కూతురు చనిపోయింది నిన్న. 2 బిడ్డలు, 3 బిడ్డలు, భర్త చనిపోయారు, ఆవిడ ఒక్కటే మిగిలింది. ఆ తర్వాత 2 రోజులకి పొట్లం పెడితే ఎవ్వరూ పలకట్ల. ఏమిటంటే పక్క వాళ్ళు చెప్పారు, ఆవిడ కూడా చనిపోయింది. అంటే కుటుంబంలోని 5గురు 10 రోజుల్లో చనిపోయారు, ఓన్లీ కరోనాతో. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి మనం బయటపడ్డాం. ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తే మనం అవి అందుకునే పరిస్థితిలో కూడా లేక, ఆ అందించిన వారు ఎవరో తెలియక, వారిని చూసి ఒక్కసారి నమస్కరించుకుందాం అంటే కూడా మనకు అవకాశం లేని రోజుల నుంచి బయటపడి మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయింది కదా, అన్నీ మర్చిపోయి మళ్ళీ మనం నాది నాది నాది, నేను మాత్రమే గొప్ప, నేను చేస్తే నిలబడ్డారు, నేనుంటేనే బతుకుతున్నారు అనే స్థానానికి మళ్ళీ వచ్చేసాం. కాబట్టి ఒక్కసారి ఆ రోజులు గుర్తు చేయాలనిపించింది. నాది నీది ఏది లేదు, ఏ క్షణం ఎలా మారిపోతుందో, ఎటు వెళ్ళిపోతామో, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు అన్నమాట. కాబట్టి ఉన్నన్నాళ్ళు ఒకరికి సహాయం చేస్తూ, వీలైనంతలో ఒకరిని మంచిగా చూస్తూ, కాపాడుతూ, సాధ్యమైనంత ప్రేమగా ఎదుటి వారిని పలకరిస్తూ, 10 మందితో కలిసి ఉండకపోయినా పర్వాలేదు, హింసించకుండా ఉంటే చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.